గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానెట్ టీవీ. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రధాన పత్రికలోని ప్రధానాంశం చూద్దాం. ముందుగా మనం తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం. సరే, ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైన అంశాలతో ముఖ్యంగా మనం ఫస్ట్ మంచి వార్తలతో మొదలు పెట్టుకుందాం. గద్దెపైకి సారలమ్మ. తొలి రోజు ఘట్టమైనటువంటి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. ఈ తొలి రోజు ఘట్టం మాత్రం చాలా ప్రశాంతంగా ముగిసడంతో పాటు చాలా కోలాహలంగా అట్టహాసంగా జరిగింది. అనుకున్నట్టుగానే మొదటి నుంచి భారీగానే ఈ మేడారం జాతరకు భక్తులు వస్తారు అని ఏదైతే ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చిందో దానికి మించినటువంటి భక్తులు రావడం జరిగింది. ఎక్కడా ఎటువంటి అపశృతులు చోటు చేసుకోకుండా చాలా జాగ్రత్తగా తొలి రోజు ఘట్ట మాత్రం చాలా ప్రశాంతంగా ముగిసింది. గద్దెపైకి సారలమ్మని తీసుకొచ్చారు. ఆ సందర్భంగా అసలు దాదాపుగా ఒక అంచనా ప్రకారం అయితే దాదాపు నిన్న ఒక్కరోజే 42 లక్షల మంది దర్శించుకున్నారు అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దాదాపు కిలోమీటర్ల వరకు భారీగా బారులు తీరారు జనం. ఈ గద్దెపైకి ప్రధాన పూజారి సారలమ్మని తీసుకురావడం నిన్న తొలి రోజు ఘట్టం అయితే చాలా అట్టహాసంగా, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి భద్రతా లోపాలు లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది. కాకపోతే ఒక చిన్న అశుభం ఏంటంటే నిన్న జరిగినటువంటి విషయం, జంపన్న వాగులో స్నానం చేస్తూ భక్తులు మాత్రం ఒక్కసారిగా అతను కనిపించకుండా కొట్టుకుపోవడం జరిగింది. తర్వాత ఎట్టకేలకు అతన్ని బయటికి తీసుకొచ్చారు. అతను చనిపోవడం జరిగింది. అదొక్కటి తప్ప దాదాపుగా నేను చూసుకున్నటువంటి అన్ని లక్షల్లో ఎటువంటి అపశృతులు చోటు చేసుకోకుండా చాలా ప్రభుత్వం ఏదైతే మొదటి నుంచి చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా కట్టుదిట్టంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రీప్లాన్గా ప్రిపేర్ అయిందో దాని ప్రకారమే ఇటుపక్క వాహనాలు రద్దీ లేకుండా కానివ్వండి, ఇటుపక్క వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాల విషయంలో కానివ్వండి, ఇలా ప్రతి అంచనాల్లో దాదాపుగా ఉన్నటువంటి ఈ అనేక విభాగాలైనటువంటి అధికారులు వాళ్ళ విభాగాల్లో చాలా చాకచక్యంగా పనిచేస్తూ భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తుల నుంచి మన్ననలు పొందుతూ చాలా చక్కగా జరిగింది తొలి రోజు ఘట్టం. దాదాపు లక్షల్లో నిన్న ఇక్కడ వచ్చారు. నిన్న దీనికి సంబంధించినటువంటి సారలమ్మని చూడటానికి ఉదయం నుంచి ఈ సారలమ్మ గుడిలో పూజలు జరిగినాయి. అదేవిధంగా సాయంత్రం బయలుదేరిన కన్నేపల్లి, కల్పవల్లి అడుగడుగున భక్తుల నీరాజనం అంటూ ఆంధ్ర దినపత్రిక తీసుకుంది. కన్నేపల్లి నుంచి మేడారం దాకా 2 కిలోమీటర్ల బారులు, డోలు వాయిద్యాలతో సంప్రదాయ నృత్యాలు, సిగమోగిన వేలాది మంది మహిళలు, నేడు గద్దెపైకి సమ్మక్క తల్లి పూర్తయిన ఏర్పాట్లు, జంపన వాగులో కొట్టుకుపోయిన ఒక మృతి. సరే, నిన్నైతే సారలమ్మని తీసుకొచ్చారు గద్దెపైకి. ఈరోజు సమ్మక్క తల్లిని కూడా గద్దెపైకి తీసుకురావడానికి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇటు పూర్తి చేశారు. ఇటుపక్క ప్రధాన పూజలు నిన్న సారలమ్మని అయితే నిన్న తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మొత్తం నిన్న చూస్తున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే ఈ జంపనవాగులో స్నానం కానివ్వండి, ఇలా అనేక విషయాల్లో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చాలా చాకచక్యంగా ఎక్కడ కూడా అసలు నిన్నైతే భక్తులు కొన్ని చూస్తూ ఉంటే విజువల్స్ ఎంత పొగుడుతున్నారంటే అక్కడ ఏర్పాట్ల గురించి ఆ విషయంలో మాత్రం శభాష్ అనిపించుకోవాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ విషయంలో. ఎందుకంటే మామూలు విషయం కాదు. దాదాపుగా 42 లక్షల మంది అంటే అంత ఈజీ కాదు. 42 లక్షల మంది ప్రజల్ని ఒక ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళని కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తూ ముందుకు తీసుకెళ్ళటం అనేది అది చాలా చాలా చాకచక్యంగా చేయాలి. దాన్ని ఎక్కడ దాదాపుగా చివరి ఘట్టం వరకు కూడా, అంటే అందరూ భక్తులు మళ్ళీ వాళ్ళ మొక్కులు తీసుకుని రిటర్న్ అయ్యేదాకా కూడా ఊపిరి పీల్చుకోకుండా అసలు అంత జాగ్రత్తగా ప్రతి విభాగం కూడా చాలా చక్కగా పనిచేశారు. నేను చూస్తున్నాం అనేక భక్తులు అనేక సోషల్ మీడియాలో విషయంలో కానివ్వండి, అనేక ప్రముఖ ఛానళ్ళు కానివ్వండి, అనేక పత్రికల్లో మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడ్డ దాఖలాలు లేవు. ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు అన్ని లక్షల మంది కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో నిన్న సారలమ్మని తీసుకురావటం తిలకించిన విషయాన్ని మాత్రం నిన్న చాలా గ్రేట్గానే చెప్పుకోవాలి. ఆ విషయంలో ప్రభుత్వానికి మాత్రం చాలామంది భక్తులు ఈసారి అనుకున్నట్టుగానే ఏర్పాట్లు అలాగే ఉన్నాయి. భక్తులు భారీ సంఖ్యలో వస్తారు అనేటువంటి అంచనా మొదటి నుంచి జరుగుతూ ఉంది. దాని ప్రకారమే జరిగింది ఇదంతా కూడా. ఆ విషయంలో మాత్రం ప్రభుత్వానికైతే భక్తులైతే వాళ్ళ యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు ఈ విషయంలో. సరే, ఈరోజు కూడా అలాంటి దాదాపుగా అంతకు మించైనా రావచ్చు, భారీగా జనాలు భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టు అర్థమవుతా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు సమ్మక్క తల్లిని కూడా గద్దెపైకి తెస్తారు కాబట్టి. సరే, ఈ ఘట్టము ఈ విధంగా ఈరోజు కూడా చూద్దాం. భారీగానే జనసందర్భం, ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు బాగానే చేసింది. ఇక తర్వాత దిగ్భ్రాంతి కలిగించిన విషయం ఏంటంటే మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ దుర్మరణం. మహారాష్ట్ర సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంని అక్కడ ఉన్నటువంటి అతని అభిమానులు అతని ప్రేమగా అజిత్ దాదా అని పిలుచుకుంటారు.
తెలుసు. అజిత్ పవార్ వాళ్ళ కుటుంబ నేపథ్యం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ డిప్యూటీ సీఎం హోదాలో తను బారామతి కార్యక్రమానికి వెళ్తూ ఒక ఇది సంబంధించిన ఎన్నికల కార్యక్రమానికి వెళ్తూ ఇక్కడ ప్రసంగానికి వెళ్తూ బారామతికి వెళ్ళేటువంటి క్రమంలో ముంబై నుంచి బారామతికి వెళ్ళే క్రమంలో ఈ విధంగా 8:45 ఈ ఉదయం అంటే దాదాపుగా నిన్న కరెక్ట్గా ఇదే సమయంలో అటు ఇటుగా ఈ ప్రమాదం జరిగింది. దాదాపుగా 1-2 సార్లు టేకాఫ్కి ప్రయత్నం చేశారు, కానీ వాతావరణ పరిస్థితుల వల్ల ఆ పొగమంచు కారణం వల్ల పైలట్లు సరైనటువంటి అవగాహన లేదనేటువంటి కొన్ని విషయాలు అర్థమవుతా ఉంది. 1-2 సార్లు ప్రయత్నం చేశారు, కాకపోతే అక్కడ అనుకున్నంతగా ఏదైతే ల్యాండింగ్ అవుతున్నారో ఆ ల్యాండింగ్ సంబంధించినటువంటి విషయాలు అనుకున్నంతగా అక్కడ సౌకర్యాలు లేకపోవటం, వాళ్ళకి సంబంధించినటువంటి సలహాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాన్ని బట్టి వాళ్లకు లోపల ఉన్నటువంటి పైలట్లు సహా పైలట్లు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు సరిగా సక్సెస్ కాలేక చివరికి ఇంతటి ఇలాంటి పరిణామాలు మనం నిన్న దుర్మరణం చెందటం అనేది చాలా దిగ్భ్రాంతి కలిగిన విషయం. ఇలా ఎందుకో ఈ దేశ ఒక రకంగా చూస్తే భారతదేశ రాజకీయాల్లో అనేక మంది నేతలు, మంచి నేతలు, చెడ్డు నేతలు, మంచి నేతలు ఉండరు. కాబట్టి ఇలాంటి రాజకీయ నేతలు ఎంతోమంది నాయకులు ఈ విధంగా దుర్మరణం పొందడం అనేది, ఇలాగ హెలికాప్టరు విమాన ప్రమాదాల్లో దుర్మరణం చెందడం అనేది ఒక రకంగా దిగ్భ్రాంతి కలిగిన విషయాలు. ఎందుకంటే వీళ్ళంటి మేధావులు, ఇలాంటి మంచిగా రాజకీయ నాయకులు దేశానికి ఉపయోగపడుతూ అనేక రకాలుగా భవిష్యత్తులో రాజకీయాల్లో దిశానిర్దేశం చేసినటువంటి నాయకులు ఈ విధంగా దుర్మరణ పాల్గొనడం అనేది కొంచెం బాధ కలిగించే విషయం. ఎందుకంటే దాదాపు చూసుకోండి, మొదటి నుంచి దాదాపుగా రాజశేఖర్ నుంచి కానివ్వండి, అప్పటి నుంచి సీఎం బాలయోగి కానివ్వండి, తర్వాత సింధియా కానివ్వండి, ఇలా అనేక మంది నాయకులు తీసుకుంటే ఈ విధంగా అప్పటిగా జరిగినటువంటి ప్రమాదాలు ఒకసారిగా దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. దాంతోపాటు అనేక అనుమానాలు కూడా దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం కూడా తగదు. ఈ విషయంలో కూడా రాజకీయం చేయడానికి చూశాను నిన్న, కానీ అది ముందు మనం దేన్ని కూడా కొట్టిపారేయలేము. అయినప్పటికీ కూడా ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది అభిప్రాయం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇలాగే సంబంధించిన మరణాలు కూడా ఇలాంటి అనుమానాలే తావిచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ అనుమానాలు ఏమవుతుందంటే ఆ సందర్భంలో వేసేటువంటి కొన్ని అనుమానపు బీజాలు ఏమవుతాయంటే అది ఎప్పటికీ నివృత్తి కాకపోగా అలాగే ఆగిపోవటం వల్ల దాంట్లో అనేక రకాలైనటువంటి చౌకబారు పుకార్లు అనేవి బయటకు ప్రజల్లో వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కొన్ని కొన్ని తరాలు మారిపోయేటప్పటికీ అవి నిజంగా చరిత్రలో నిలిచిపోతాయి. ఆ చరిత్రలో నిలిచిపోయేటువంటి విషయాలు అది ఎటైన పరిణామాలు దారితీయచ్చు. దాన్ని అప్పటికి ఆ టైంలో ఆ సమయంలో ఎవరైతే అధికారంలో ఉంటారో, ఆ టైంలో ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళు దాన్ని రకరకాలుగా మార్చుకుని ఒక చరిత్ర పుటల్లో డిఫరెంట్ ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు. కాబట్టి ఏదైనా సరే ఒక వార్త గురించి సరైనటువంటి నిజ నిర్ధారణ లేకుండా దాన్ని ఎలా పడితే అలా క్రియేట్ చేయడం అనేది కూడా కొంచెం కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు అనేక వార్తలు ఇలాగే వాస్తవంగా వాతావరణం అనుకూలించక ఆ సమయంలో జరిగినటువంటి రాజశేఖర్ మరణం అది దాంట్లో కూడా ఏమో ఎలా జరిగి ఉండొచ్చు, ఎందుకు కాకూడదు అనేటువంటి విషయాన్ని కూడా అప్పట్లో అనుమానం జరిగింది. దాన్ని ఇంతవరకు నివృత్తి చేయలేకపోగా ఈరోజు కూడా దాన్ని రాజకీయంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు వాడుకునే వాళ్ళు ఉన్నారు స్వప్రయోజనాల కోసం. దానికి సంబంధించినటువంటి ఎందుకంటే విచారణ కూడా సరిగా దానికి సంబంధించినటువంటి ఈరోజు కూడా నివృత్తి చేయలేకపోయారు. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి రిలయన్స్తో ఉన్నటువంటి అతని గొడవలు, ఏదో సంబంధించినటువంటి ఆయిల్ సంబంధించినటువంటి గొడవల్లో ఈ విధంగా చేయించారు అనేటువంటి ఒక వార్త అప్పట్లో వైరల్ అవ్వటం, దానికి సంబంధించినటువంటి విషయాన్ని రకరకాలుగా రాజకీయ కోణంలో వాడుకున్న సందర్భాలు చూసి అవసరాన్ని బట్టి. కాబట్టి అదేవిధంగా అప్పుడు కూడా ఇదే విధంగా వాతావరణం అనుకూలించగా వాతావరణం సరిగా లేదన్నప్పటికీ కూడా మొండి వైఖరిగా వెళ్ళి ఆ సమయంలో జరిగినటువంటి మనం చూసాం ఏ విధంగా జరిగిందనేది. అదొక ఘోరమైనటువంటి విషాదం. ఎందుకంటే అప్పట్లో అనేక మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి అనేక మంది రాష్ట్ర ప్రజల మన్నలు పొందుతూ రెండోసారి కూడా సీఎం కావటం అంటే అప్పట్లో మామూలు విషయం కాదు. ఉన్నటువంటి రాజకీయ పోటీ అలాంటిది ఆ సమయంలో. కాబట్టి ప్రజలు అతను ఒక దేవుళ్లాగా కొలిచేటువంటి ముఖ్యమంత్రిగానే అతను మిగిలిపోయాడు. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి పరిణామాలను బట్టి అప్పుడు ఆయన తీసుకొచ్చిన పథకాలు కానివ్వండి, అలాగే ప్రజలు మన్నలు పొంది ఆయన ఒక దేవుడుగానే చూశారు. ఆ సమయంలో ఆ జరిగినటువంటి ప్రమాదంలో అనేక అనుమానాలు ఇలాగే జరిగినాయి. కాకపోతే ఈ విధంగా వాతావరణం అనుకూలించినప్పుడు ప్రయాణాలు అనేవి కూడా రాజకీయ నేతలు కొంచెం ఆలోచించే పెట్టుకోవాలి. ఇలాంటి ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు వాతావరణానికి అనుకూలిస్తుందా లేదా చూసుకోవాలి. దాంతోపాటు పైలట్లు కూడా చేసేటువంటి సరైన అవగాహనతోనే ఇలాంటి ప్రయాణాలు చేస్తే దాదాపుగా
ఇలాంటి ప్రమాదాలు బారిన పడకుండా ఉంటారు. కాబట్టి ఇక్కడ అజిత్ పవార్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఇదే విధంగా వాతావరణం అనుకూలించలేదు. దానికి సంబంధించిన పొగమంచు కారణంగా మొత్తం చీకటిగా ఉండేటప్పటికీ ఈ పైలట్లు సరైనటువంటి అవగాహనతో ల్యాండ్ చేయలేకపోయారని ఇంకొక వార్త వస్తుంది. ఎందుకంటే పైలట్లు మొత్తం కలిసి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి, ఆ సమయంలో తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. కాకపోతే ఇక్కడ ఏదైతే మేడే కాల్స్ అని ఉంటాయి, అంటే ఏదైతే ప్రమాదం జరిగేటువంటి సమయంలో పైలట్లు సలహాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డేంజర్ పరిస్థితిని బయటపడటానికి సలహాలు తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఈ మేడే కాల్స్ రాకపోవటం, ఇక్కడ అంటే మేడే కాల్స్ రావట్లేదంటే దీన్ని అనుమానాలకు తీసుకోకూడదు. యాక్చువల్గా మేడే కాల్స్ అంత అవసరం రాలేదు. వాళ్ళు చాలా చాకచక్యంగానే ల్యాండ్ చేయడం అనేది వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నారు, చేయగలుగుతాము అనేటువంటి విషయాన్ని. అదిగాక వాళ్ళ ల్యాండ్ అయ్యేటువంటి సంబంధించిన ప్రదేశం కూడా అనుకున్నంతగా ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకు సహకరించేటువంటి పరిస్థితి కూడా ఆ ప్రదేశం కాదు, అదొక మైనస్. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల పొగమంచు కారణం వల్ల అంతా చీకటి అయ్యేటప్పటికీ ల్యాండింగ్ ఒకసారి ప్రయత్నించారు, అవ్వలేదు. మళ్ళీ కొద్దిసేపటికే మళ్ళీ ఇంకో ల్యాండింగ్ ప్రయత్నించడం ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. ఒకసారిగా ఈ విధంగా కోపైలట్తో పాటు దాదాపు 5-6 చనిపోవటం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా విషాదకరమైన విషయం ఏంటంటే ఆ ఇద్దరు పైలట్లతో పాటు సహాయకుడు, వ్యక్తిగత భద్రతా అధికారి కూడా చనిపోవటం జరిగింది. ఈ విధంగా మొదటి నుంచి చూసుకుంటే అజిత్ పవార్ రాజకీయ నేపథ్యం మొదటి నుంచి ఎలా వచ్చారు, ఎలా ఎదిగారు చెప్పడానికి ఆయన ఒక రకంగా చెప్పాలంటే మంచి బిలినియరు. అతను చేసినటువంటి ఏదైతే ఇప్పుడు ఆ వారసత్వంలో ఎవరు వారసత్వం అనేది కూడా తెర ముందుకు వస్తూ ఉంది. ఈ విధంగా అజిత్ పవార్ యొక్క మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. కాకపోతే ఇక్కడ అనేక అనుమానాలు లేవనెత్తుతున్న రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం లేవనెత్తుతున్నారా, లేకపోతే నిజాలు ఏందనేది మాత్రం సరే దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతూ ఉంది. ఇటుపక్క దీన్ని రాజకీయంగా చేయడానికి నిన్న మమతా బెనర్జీ వాడిన కొంచెం ప్రసంగంలో చేసినటువంటి విషయం ఏంటంటే ఈ అజిత్ పవార్ దాదాపుగా ఈ బీజేపీ నుంచి సంబంధాలు తెంచుకోవాలి అనుకున్నటువంటి తరుణంలో ఇది 2వ రోజు 3వ రోజు జరగడం అనేది నాకు అనుమానాలు తావిస్తూ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు యొక్క పర్యవేక్షణలో దర్యాప్తు జరిగితే కానీ ఈ విషయాలు బయటపడవంటూ నిన్న మమతా బెనర్జీ మాట్లాడగానే ఒక్కసారిగా అప్పటి వరకు అజిత్ పవార్ యొక్క వార్తని దిగ్భ్రాంతికి గురి చేస్తూ అరే ఇలా జరగటం ఏంది, ఈ విధంగా నాయకులు మంచి నాయకులు ఈ విధంగా హెలికాప్టరు విమాన ప్రమాదాల్లో చనిపోవటం ఏంది, ఎందుకు అసలు ఇలా జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయంలో అందరూ ఆ బాధలో ఆ దిగ్భ్రాంతిలో ఉండే సమయంలో ఒక్కసారిగా మమతా బెనర్జీ పేల్చిన బాంబు ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో ఏమో అనేటువంటి ఒక అనుమానాన్ని లేవనెత్తింది. కాకపోతే మమతా బెనర్జీ సహజంగానే బీజేపీ మీద ఉన్న యాంటీగానే లేపారు అనేటువంటి విషయాన్ని కొంతమంది లైట్ తీసుకున్నప్పటికీ ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నటువంటి సందర్భంలో దీన్ని సందర్భించి అలా రకాలు తీసుకున్నారు. తర్వాత ఇంకొక అతను రాజ్ ఠాకరే అనే ఒక అతని విషయం కూడా. కాబట్టి ముక్కుసూటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు రాజకీయాల్లో తీసుకున్నటువంటి ప్రతిఫలం ఏంటంటే ఇదే, అవినీతికి పాల్పడకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ రాజకీయాల్లో నీతిగా ఉండేటువంటి రాజకీయ నాయకులకు ఏమైందంటే ఇది ఇలాగే ఉండిద్ది అనేటువంటి ఒక విషయాన్ని ఆయన చెప్పి నొక్కి వక్కాణించడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. కాబట్టి ఇలాంటి విషయంలో ఇంకా శరద్ పవార్ కూడా చెప్పడం జరిగింది, దీంట్లో ఈ మరణంలో ఎటువంటి కోణాలు ఆలోచించొద్దు, ఇది యాక్సిడెంట్గానే జరిగింది, దీంట్లో రాజకీయ కోణాలు చొప్పించడానికి అనుమానాలకు ఎటువంటి అవకాశం లేదంటూ నా శరద్ పవార్ చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని ప్రతిపక్షాలు దీని గురించి విచారణ జరపాలి, సుప్రీంకోర్టు పర్యవేక్షణ దర్యాప్తు జరపాలి, ఈ మరణం మాకు చాలా అనుమానాస్పదంగా ఉందంటూ నిన్న చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో అక్కడ మహారాష్ట్రలో దుమారం రేపి, ఎందుకంటే అతని మీద ఉన్న ప్రేమ అభిమానంతో ఏమో మా నాయకులు ఇలా చనిపోయారేమో, ఇలా చంపేశారేమో అనేటువంటి ఒక వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అజిత్ పవార్ ఈ విధంగా చనిపోవటం అనేది ఒక రకంగా చాలా దిగ్భ్రాంతి కలిగిన విషయం. నిన్న ఈ సమయంలో బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ ముందు రన్వే మొదట్లో కూలిన విమానం చిన్న ఎయిర్ఫీల్డ్ కావడంతో అందుబాటులో లేని ఇన్స్ట్రుమెంట్స్, ల్యాండింగ్ సిస్టము, స్థానిక పైలట్లతోనే ఎయిర్ ట్రాఫిక్ పర్యవేక్షణ, రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖుల దిగ్భ్రాంతి. ఈ విధంగా ఆంధ్ర దినపత్రిక ఈ వార్త హైలైట్ చేసింది. ఇంకా తర్వాత ఇంకొక వార్త ఇది, ప్రియుడితో పెళ్లి వద్దంటున్నారని తల్లిదండ్రుల హత్య, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాలు తీసిన కూతురు. ఇది ఎక్కడ జరిగింది? వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో యాచారం గ్రామానికి సంబంధించి జరిగింది. వాస్తవంగా ఈ అమ్మాయి మనకు ఫోటోలో కనబడుతున్న అమ్మాయి పేరు సురేఖ. ఈ అమ్మాయి నర్సుగా పనిచేస్తూ ఉంది ప్రభుత్వ ఆసుపత్రిలో. ఈ పనిచేస్తున్నటువంటి అమ్మాయి ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు ఒక యువకుడు.
దాన్ని తల్లిదండ్రులు ఈ ప్రేమను ఒప్పుకోలేదు, ఎందుకంటే అతను వేరే కులం అని చెప్పి. సరే, ఈ కులమతాలు పక్కన పెడితే ఇటీవలి కాలంలో మీరు బాగా గమనిస్తే ఈ ఇన్స్టాగ్రామ్లో ప్రేమలు పరిచయాలు ఎలా దారితీస్తున్నాయంటే, సరే ఇదొక ఘట్టం, ఇలాంటి అనేక ఘట్టాలు ఈ ఇన్స్టాగ్రామ్ ప్రేమల వల్ల అనేక మంది హత్యలు, అక్రమ సంబంధాలు, వచ్చని కాపురాల్లో నిప్పు పెట్టుకోవటాలు ఇటీవలి కాలంలో ఎక్కువైపోయినాయి. ఈ ఇన్స్టాగ్రామ్ ప్రేమలు పరిచయాలు అసలు ఎంతవరకు శాశ్వతము, ఎవరి గురించి ఎవరికేం తెలుసు, కేవలం ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ల ద్వారా కేవలం మాట్లాడుకునే ప్రేమలలో ఎంతవరకు నిజం, ఎంతవరకు దానికోసం వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కెరీర్ మొత్తాన్ని ఎందుకు ఈ విధంగా పిల్లలు చిన్న వయసులోనే త్యాగాలు చేసుకుంటున్నారు, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు హత్యలు చేస్తున్నారు, ఎందుకు అక్రమ సంబంధాలకు గురవుతున్నారు, ఇవన్నీ చూస్తే అంత పోకడగా వెళ్తున్నారు. ఈ ఇన్స్టాగ్రామ్ పరిచయాలు ప్రేమలు అనేవి సమాజంలో ఈ ఇన్స్టాగ్రామ్ ప్రేమలు చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఈ స్టోరీలోనే తీసుకుంటే చూడండి, అతి చిన్న వయసులోనే ఆ పాప ఇన్స్టాగ్రామ్లో ప్రేమలో పడటం, దానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటం, దాంట్లో అనేక సార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఆ పాప అతనితో ఇన్స్టాగ్రామ్లో అలాగే ప్రేమను కంటిన్యూ చేయటం, దాంట్లో తల్లిదండ్రులు పదే పదే మందలించడం జరిగింది. ఈ విషయంలో దానికోసం ఎలాగైనా సరే తల్లిదండ్రులను వదిలించుకోవాలనే ప్లాన్ తోటే తను ఆసుపత్రిలో పనిచేసే ఆసుపత్రిలోనే మత్తు ఇంజెక్షన్ సిరంజిలో 2 సిరంజిలు లోడ్ చేసుకొని సెలవు పెట్టి ఆసుపత్రికి వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళింది. ఆ స్వగ్రామానికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంట్లో ప్రశాంతంగా అన్నం తిని తల్లిదండ్రులతో పాటు మళ్ళీ డిస్కస్ చేసింది. అప్పుడు కూడా మళ్ళీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, అది ఒప్పుకునే ప్రసక్తి లేదు, వేరే కులానికి సంబంధించిన యువకుడు పెళ్లి చేసుకోవడానికి మేము ఒప్పుకోమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సరే ఏదో పని నిమిత్తం వాళ్ళ తండ్రి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన క్రమంలో ఇలా మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, ఒళ్ళు నొప్పులు తగ్గడం కోసం కొత్తగా ఒక మందు వచ్చింది, చాలా బాగా పనిచేస్తుంది, మా ఆసుపత్రిలో అనేక మంది రోగులకు ఇంజక్షన్లు ఇచ్చాము, చాలా బాగా రిజల్ట్ ఉంది అని నమ్మబలికి ఫస్ట్ ఆమె తల్లికి ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. అధిక మోతాదులో ఇవ్వడం కూడా జరిగింది. చేసిన కొద్దిసేపటికే ఆమె కుప్పకూలి పడిపోవడం జరిగింది. ఎప్పుడైతే కుప్పకూలి పడిపోయిందో ఆమెని జాగ్రత్తగా పైన దుప్పెట కప్పేసి నిద్రపోతున్నట్టు ఆమెను అలా పడుకోబెట్టడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత వాళ్ళ తండ్రి పని నిమిత్తం బయటికి వెళ్ళిన తండ్రి మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చే క్రమంలో అమ్మ నిద్రపోతూ ఉంది, అన్నం తింది కదా, నిద్రపోతూ ఉంది. నిజంగా ఆసుపత్రిలో కొత్తగా ఒక మందు వచ్చింది, అది ఇంకా బయటికి ఎవరికి తెలీదు, చాలా మంచి మందు, పెయిన్స్ బాగా తగ్గుతాయి. దానికి సంబంధించి మేము కొంతమంది పేషెంట్ని ప్రయోగం చేసాం, చాలా బాగా పనిచేసింది. ఈ నొప్పులు ఇంజక్షన్ చేసిన తర్వాత అసలు నొప్పులు కనబట్టలేదు, కాబట్టి నేను మీకోసం తీసుకొచ్చానంటూ వాళ్ళ నాన్న ఏదో కళ్ళబొల్లి మాటలతో నమ్మించి కొంచెం బలవంతంగానే బలవంతంగా ఒప్పించిన తర్వాత వాళ్ళ తండ్రి కూడా ఇంజక్షన్ చేసింది, అధిక మోతాదులోనే ఇంజక్షన్ చేసింది. ఆ మత్తు ఇంజక్షన్ చేసిన కొద్దిసేపటికి ఆయన అన్కాన్షియస్గా కుప్పకూలి పడిపోవడం జరిగింది. ఇద్దరు కుప్పకూలి పడిపోయిన తర్వాత అప్పుడు ఆ అన్నకో తమ్ముడుకో ఫోన్ చేసి ఇలా ఒక్కసారిగా ఎందుకో తల్లిదండ్రులు కుప్పకూలి పడిపోయారు, తొందరరా, నాకు టెన్షన్గా ఉంది, భయం వేస్తుందంటూ తన సహజ ధోరణిలో ఒక నటి సావిత్రిలాగా నటించి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయడం జరిగింది. సరే వచ్చిన తర్వాత చూశారు, కుటుంబ సభ్యులందరూ వాస్తవమే అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొన్ని అప్పుల బాధలు ఉన్నాయి, కాబట్టి అప్పుల బాధలు ఆత్మహత్య చేసుకున్నారేమో అనుకొని వాళ్ళు కూడా నమ్ముకున్నారు. కార్యక్రమాలు సజావుగా సాగుతుంది. కాబట్టి ఈమె యొక్క ప్రవర్తన, ఈమె యొక్క మాట ధోరణి ఎక్కడో కొంత అనుమానానికి తావిచ్చింది వచ్చినటువంటి కుటుంబ సభ్యులు. ఎక్కడైతే అన్నకు వాళ్ళ తమ్ముడుకు ఎవరికి అనుమానం రాలేదు, కానీ వచ్చిన కుటుంబ సభ్యులకి ఎక్కడో ఈమె ప్రవర్తనలో అనుమానం వచ్చి కొంచెం వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ చూస్తే ఎక్కడైతే ఆమె ఇంజక్షన్ చేసిందో ఆమె ఆ కంగారులో చేసినటువంటి ఇంజక్షన్లు ఖాళీ సిరంజిలు ఏం చేసిందంటే ఆ పరిసర ప్రాంతాల్లోనే పడేసింది. 1-2 సిరంజిలు ఆడ పడి ఉన్నాయి, కొన్ని రక్తపు మరకలు చుక్కలు కూడా పడి ఉన్నాయి. ఆమె ఏదో సంథింగ్ ఐవీకి ఇంజక్షన్ చేస్తున్నది, నరానికి చేస్తున్నది, కాబట్టి రక్తం కూడా ఆడ కింద పడింది. ఎప్పుడైతే ఆమె అనుమానం వచ్చిందో వెంటనే పోలీసులకు కబురు పంపారు. పోలీసులు వచ్చి అసలు ఈ 2 ఖాళీ సిరంజి ఎందుకున్నాయి, ఈ రక్తం ఎందుకుంది అనే అనుమానంతో ఆమె వైద్య వృత్తిలో ఉంది కాబట్టి ఫస్ట్ ఆమెని వాళ్ళ యొక్క స్టైల్లో ఆమెను విచారించడం జరిగింది. విచారిస్తే మొత్తం బయటకు వచ్చిన విషయాలు చూడండి. ఒక కనిపించిన తల్లిదండ్రుల్ని కేవలం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి వ్యక్తి కోసం తల్లిదండ్రులను వదిలించుకోవాలని ఎంత సాహసాన్ని ఒడిగట్టారంటే, అసలు ఈ సురేఖని తీసుకున్న నిర్ణయం, సరే సురేఖ అనేది సరే అక్కడ సబ్జెక్ట్ పక్కన పెడితే చూడండి, ఇలాంటి నిర్ణయాలు ఇటీవలి కాలంలో ఇలాంటి నిర్ణయాలు చంపటం అనేది అసలు ఫస్ట్ ఆ నిర్ణయానికి రావటమే వాళ్ళ గుండె ధైర్యం ఏందనేది అర్థం కావట్లేదు. కేవలం ప్రేమల కోసం, ఇలాంటి అక్రమ సంబంధాల కోసం భార్యలను భర్తలు చంపటం, ఈ విధంగా ప్రేమికులేమో వాళ్ళు ఇంకొక ప్రియుడి కోసం ఈ ప్రియుడిని చంపటం, తల్లిదండ్రులను చంపటం ఇటీవలి కాలంలో ఎక్కువ అయిపోయినాయి. ఇది మాత్రం
అసలు చాలా ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యేటువంటి వార్త అని చెప్పుకోవాలి. కేవలం ఆ ప్రియుడి కోసం అంటే ఈ మధ్యకాలంలో ఒకవేళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే మేజర్ అయిన తర్వాత వెళ్ళి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటమో, లేకపోతే వాళ్ళు వద్దనుకు తల్లిదండ్రులు చెప్పబెట్టకుండా వెళ్ళిపోవటమో, ఇలాంటి ఇటీవలి కాలంలో జరుగుతూ ఉంటే కనీసం అలాంటి స్టెప్ కూడా తీసుకోకుండా ఏకంగా తల్లిదండ్రులను వదిలించుకోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చేసి అసలు ఎంత ధైర్యం కావాలి. ఒకవేళ ఆ సెకండ్ ఆ అమ్మాయి ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా, అంటే ఆసుపత్రిలో ఏదైతే మత్తు ఇంజెక్షన్ డౌన్లోడ్ చేసుకుని ఆ ఆవేశంలో నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ఇంత జర్నీలో ఇంత మళ్ళీ స్వగ్రామానికి వచ్చి ఇంట్లో తల్లిదండ్రులు అన్నం తిని ఇంత లాంగ్ జర్నీలో మళ్ళీ ఆమె ఆ స్పాంటేనియస్ నిర్ణయాన్ని ఎక్కడా మార్చుకోవాలి. అదే టెంపోలో ఉంది. అంటే చంపాలన్న ఉద్దేశం తెచ్చిన ఇంజెక్షన్ని ఆమె చంపేటువంటి ధోరణిలోనే ఉంది. కానీ ఎక్కడ కూడా సొంత గ్రామానికి వచ్చి తల్లిదండ్రులతో భోజనం చేసినప్పుడు అరే నాకు కనిపించిన తల్లిదండ్రులు ఇంత ప్రేమగా ఇంటికి వస్తే నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు, అన్నం పెట్టారు, ప్రేమగా మాట్లాడుతున్నారు, కనీసం ఆ వాతావరణానికి సంబంధించినట్టు పరిస్థితులైనా సరే ఆమె నిర్ణయాల్లో ఎక్కడా మార్పు రాలా. టార్గెట్ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఆ అబ్బాయి కావాలి, అదే టార్గెట్తో ఇన్ని తల్లిదండ్రుల ప్రేమలు ఇంత జర్నీ. సరే ఊరికి వచ్చినప్పుడు సహజంగా కుటుంబ సభ్యులు పలకరిస్తారు, అందరూ ఎలా ఉన్నామని అడుగుతారు, ఎప్పుడొచ్చా ఈ బంధాలు బాంధవ్యాలు మొత్తాన్ని కూడా తను ఎక్కడ కూడా కావాలి నా నిర్ణయం మార్చుకోవాలి అన్నట్టు ధోరణి ఎక్కడ అమ్మాయిలో కనబడలా. ఒకటే టార్గెట్ మత్తు ఇంజెక్షను తీసుకున్నప్పటి నుంచి ఎలాగైనా సరే చంపాలన్న ధోరణిలో తీసుకొచ్చింది. కాబట్టి అదే టార్గెట్ మీద ఆ ప్రియుడి కోసం ఎంత చేసిందంటే ఆ అమ్మాయి మైండ్ సెట్ ఎంత ఘోరంగా ఉందనేది చూడాలి. దానికి సంబంధించి పోలీసులు కూడా కేసు బుక్ చేశారు, ఫైల్ చేశారు. దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇంకా దర్యాప్తు ఏముంది, ఆమె డైరెక్ట్గానే ఒప్పుకుంది కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రులని చంపటం అనేది నిన్న అసలు సభ్య సమాజం మొత్తం కూడా ఆమెను ఎలా అసలు చూస్తే ఇలాంటి నిర్ణయాలు తల్లిదండ్రులు, ఎందుకంటే సహజంగానే మగపిల్లలు ఇలా చేస్తారని కాదు, మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తారంటారు. అంటే ఇలాంటి చూసినప్పుడు ఇక ఆడపిల్లల మీద కూడా తల్లిదండ్రులు అనుమానం పడాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే సహజంగా ఎఫెక్షన్ ఎక్కువ ఉండేది ఆడపిల్లల తల్లిదండ్రులతో, చాలా ప్రేమగా చూసుకుంటారు. మీరు జనరల్గా చూడండి, ఎక్కడైనా తల్లిదండ్రుల్ని ఏదన్నా అంటే మగపిల్లలన్నా సరే, అంటే మగపిల్లలు కొంచెం విన్నట్టో సరే తట్టుకొని ఉంటారు. కానీ అదే ఆడపిల్లల ముందు ఒక తల్లిదండ్రులు ఒక మాట అని చూడండి, ఒక్కసారిగా వాళ్ళలో ఒక దుర్గామాతనో కాళికామాతనో కనబడతారు ఇళ్లలో. అసలు ఆడపిల్లలు తల్లిదండ్రుల మీద ఒక మాట పడినవారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే. అలాంటి ఆడపిల్లలే ఈ విధంగా ఇటీవలి కాలంలో చూస్తూ ఉంటే, వాళ్ళ నిర్ణయాలు చూస్తూ ఉంటే చాలా భయానకరంగా ఉంటున్నాయి. వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటున్నాయి అర్థం కానటువంటి పరిస్థితి నేను చూసాం. ఇక్కడ ప్రేమ కోసం తల్లిదండ్రులు ప్రాణాలు తీసినటువంటి సురేఖ ఒక ఎత్తు అయితే, అదే అలాంటి వార్తకు సంబంధించినట్టు ఇక్కడ చూడండి, ఇదొక డిఫరెంట్. పెద్దలు మందలిస్తున్నారని ప్రేమ జంట ఆత్మహత్య. ఇది నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. ఇది ఏమో వికారాబాద్లో జరిగితే ఇది నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. అక్కడేమో తల్లిదండ్రులు ప్రాణం తీస్తే అదే తల్లిదండ్రులు అలాగే ఇక్కడ ఈ స్టోరీలో తల్లిదండ్రులు ప్రేమను ఒప్పుకోలేదని చెప్పి వీళ్ళు సొంతంగా ఆత్మహత్య చేసుకోవటం. ఏమైనప్పటికీ కూడా ఈ నిర్ణయాలు ఎంత భయానకరంగా ఉంటున్నాయంటే ఇక్కడ కూడా అంతే. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, ప్రేమించారు. సరే, ప్రేమించిన అబ్బాయే ఆ ప్రియురాలను ఒకసారి ఇంటికి తీసుకొచ్చాడని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులు మందలించారు. ఈ విధంగా ఆ అబ్బాయి ఇంటికి 1-2 సార్లు అమ్మాయి రావటం కూడా జరిగింది. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, ఈ ప్రేమను ఒప్పుకునే పరిస్థితి లేరని గట్టిగా మందలించడం జరిగింది. సరే, అక్కడ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏదో పని నిమిత్తం బయటకు వెళ్తే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ అమ్మాయి వచ్చేసి ఇద్దరు ఈ ప్రేమను అంగీకరించే పరిస్థితి లేవు, నాకు అర్థమైపోతుంది, భవిష్యత్తులో మన ప్రేమకి మీ తల్లిదండ్రులు ఒప్పుకోరు అనేటువంటి ఇక ఏదో ఎమోషనల్గా ఒక సినిమా స్టైల్లో వాళ్ళేదో వాళ్ళే ఫీల్ అయిపోయి ఈ ప్రేమలో ఇక్కడ కాదు, మనం మరణించిన తర్వాత ఇద్దరు నన్ను విడదీయలేరు అని ఈ సినిమా స్టైల్లో ఏమనుకున్నారో ఏమో. ఆ తర్వాత ఇద్దరు ఫ్యాన్కు చున్నీకి ఊరేసుకొని ఫ్యాన్కు చున్నీల సహాయంతో ఊరేసుకొని ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది చూడండి, ఇలాంటి ఒక పక్కేమో ప్రేమ కోసం తల్లిదండ్రులు ప్రాణాలు తీస్తే, ఇక్కడేమో తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్పి ప్రేమ కోసం నాగర్ కర్నూలులో వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఏదేమైనప్పుడు కూడా అక్కడేమో తల్లిదండ్రులకు హత్య చేసేసి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటే, ఇక్కడ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చారు వీళ్ళిద్దరు. ఇలాంటివి ఇటీవలి కాలంలో మరీ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పోకడలు ఆ విధంగా ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయమైనటువంటి ప్రేమలు అదేవిధంగా దాపురిస్తూ ఉన్నాయి. ఇలాంటి దీనికి సంబంధించినటువంటి అరికట్టాలనో లేకపోతే ఇలాంటివి జరగకూడదనో దీని మీద ఒక యాక్షన్ తీసుకున్న ఏం లేవు. ఇది మనస్తత్వానికి సంబంధించింది, దీంట్లో ఎవ్వరేం చేయలేరు. ఇవాళ ఉన్నటువంటి మన
ఫోన్లు ఆండ్రాయిడ్ ఫోన్లు చేసేటువంటి పనుల వల్ల దీన్ని ఎక్కడ అరికట్టేటువంటి విషయం లేదు. మనలోనే ఆ మార్పు రావాలి, మైండ్ చేంజ్ రావాలి. దీని గురించి అనేక రకమైనటువంటి స్కూల్ స్థాయి నుంచే అనేక రకమైనటువంటి వాళ్ళను మార్పులు తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా దీంతో పాటు సభ్య సమాజంలో అనేకమైనటువంటి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు జరుగుతున్నప్పటికి కూడా ఈ విధంగా మార్పులు ఎందుకు రావట్లేదంటే ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సోషల్ మీడియా పిచ్చి ఆ విధంగా ఉంది. ఇన్స్టాగ్రామ్లు, ఈ పరిచయాలు, ఫేస్బుక్ పరిచయాలు, ఈ వాట్సాప్ పరిచయాలు ఇదే విధంగా దారితీస్తున్నాయి. చూసారుగా ఈ జరిగిన ఘోరాలు చిన్న వయసులోనే ఒకళ్ళేమో వాళ్ళ జీవితాన్ని అర్ధాంతరం ఊహించుకుంటే ఇంకొక ఏమో ఆమె కెరీర్తో పాటు ఆమె సభ్య సమాజంలో తలదించుకునేటువంటి పరిస్థితి ఒక పక్క జరిగింది. ఈ విధంగా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ పరిచయాలు, ప్రేమలు. సరే, మరిన్ని వార్తలు తెలుసుకునే ముందు ప్రముఖ విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం. ఈలోపు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం మనం.